ముందు నుంచి చెప్తున్నా అంటే కెప్టెన్ మన ధోని గురించి అందరికీ తెలుసు ఎంత కూల్గా ఉంటారో, ఎక్కడ షాట్ కొట్టాలో, ఎక్కడ నిదానంగా ఆడాలో తెలిసిన వ్యక్తి ధోని గారు. అలాంటి వ్యక్తి సక్సెస్ అయ్యాడు. అలాగే నిఖిల్ కూడా అదే ఫార్మాట్ అంటే గేమ్ పరంగా చాలా అగ్రిమెంట్ చూపించాడు. కంటెంట్ అందరితో ప్రేమగా ఉన్నాడు. అది కాకుండా కూల్గా తన పని తను చేసుకుంటూ పోయాడు కాబట్టి ఈరోజు టాప్ 1లో ఉన్నాడు. కప్పు కూడా నిఖిల్కే అని చాలామంది చెప్తున్నారు. నా అభిప్రాయం కూడా నిఖిల్కే కప్పు రావాలని అనుకుంటున్నాను. ఇంకేమంటే కొంచెం నిఖిల్కి ఎక్కడో కొంచెం లేడీస్ విషయంలో కొంచెం ఎక్కడో మన సోనియా వచ్చారు కదా ఎక్స్ హౌస్మెంట్స్, అప్పుడు కొంచెం ఎక్కడో నెగిటివ్ అయింది. కానీ దాన్ని కూడా తట్టుకొని మళ్ళీ బ్యాక్ బోన్ అయ్యి నాగార్జున గారి చేత ప్రశంసలు అందుకున్నాడు. మళ్ళీ గేమ్ పరంగా కూడా ప్రేక్షకులకి 100% ఎఫెక్ట్ ఇచ్చాడు అనుకున్నారు కాబట్టి నిఖిల్కి కప్పు గ్యారంటీ అని అనుకుంటున్నాను. సో మళ్ళీ చాలామంది గౌతమ్ పేరు ఎక్కువ వినిపిస్తుంది బయట. అవును. సో ఎందుకంటే మణికంఠ ఛాన్స్ ఇవ్వడంతో ఇంట్లో ఆగిపోయిన గౌతమ్ అప్పటి నుంచి గ్రాఫ్ మారిపోయింది మొత్తం. సో ఒక నిఖిల్కు గౌతమ్కి టఫ్ వార్ నడుస్తుంది. సో మళ్ళీ గౌతమ్ గురించి మీరు ఏం చెప్తారు? గౌతమ్ అండి గేమ్ పరంగా బాగా ఆడుతూ వచ్చాడు. కానీ ఎక్కడో మనుషుల్ని ఫ్లిప్ చేసి అంటే అనవసరమైన విషయాల్ని బయటికి తీసుకొచ్చడం వల్ల నాగార్జున కూడా హెచ్చరించడం జరిగింది. అది కాకుండా నా అభిప్రాయం చెప్తున్నా, కొంచెం ఎక్కడో నిన్న ఎవరికి సారీ చెప్పాలి, ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనే ఒక చిన్న ప్రోగ్రామ్ చేస్తారు కదా నాగార్జున గారు. దాంట్లో మణికంఠ పేరు చెప్పింటే గౌతమ్ గారు బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు గౌతమ్ మణికంఠ గారి ప్లేసే అది టాప్ 5. ఎందుకంటే మణికంఠ ఉంటే కంపల్సరీ టాప్ 5 వెళ్ళే క్యాండిడేట్ మణికంఠ. ఆ రోజు గివప్ ఇవ్వకపోయింటే గౌతమ్ అనేవాడు లేడు. కానీ అతను థ్యాంక్స్ నిఖిల్కి చెప్పారు, సారీ కూడా నిఖిల్కే చెప్పారు. కాబట్టి కొంచెం ఎక్కడో గౌతమ్ మణికంఠ గారి పేరు చెప్పింటే జెన్యున్గా ఉండేదేమో అనిపించింది అన్నారు. సో మళ్ళీ ఇప్పుడు టాప్ 5 చూసుకుంటే సో ఫస్ట్ 5th మెంబర్గా వెళ్ళిపోయేది ఎవరు అనుకుంటున్నారు? వాక్మై వర్డ్ అండి అవినాష్ అనుకుంటున్నాను నేను. అవినాష్ నబీల్ ఇద్దరిలో కొంచెం ఎక్కడో టక్అఫార్ ఉంది. నా పరంగా అవినాష్ అనుకుంటున్నాను నేను. సో మళ్ళీ ఎందుకు నబీల్ అంటే స్టార్టింగ్ బిగ్ బాస్ ఎంట్రీలోకి వచ్చిన తర్వాత సో వరంగల్ పోరాడు, సో మంచిగా హిట్ అవుతాడు, టైటిల్ కొడతాడు అని అనుకున్నారు. కానీ రాను తగ్గిపోయింది. అంటే అతను రాను టెన్షన్ పడ్డాడు, అంత దూరం వచ్చాడు. అసలు నాకు తెలిసినంత వరకు అక్కడ చాలామంది సీరియల్ యాక్టర్స్ దేంట్లో ఒక నబీల్ ఒక్కడే ఇంకా ఎవరికి పరిచయం లేని వ్యక్తి, ఒక పరిచయమైన వ్యక్తి యూట్యూబర్గా ఖాళీ యూట్యూబ్ చూసే వాళ్ళకి తప్ప బయట జెన్యూన్ ప్రేక్షకులకి తెలియని వ్యక్తి అంత దూరం వచ్చాడు. కాబట్టి అది కాకుండా వరంగల్ ముద్దుబిడ అనే ట్యాగ్తో వచ్చాడు కాబట్టి అతను స్టార్టింగ్ నుండి వరంగల్ ముద్దుబిడగానే చాలా బాగా ఆడారు. లాస్ట్లో ఎక్కడో పృథ్వీని సపోర్ట్ చేయడం వల్ల కొంచెం నెగిటివిటీ ఎక్కడో తెచ్చుకున్నాడు. అది కాకుండా గేమ్లో కన్ఫ్యూజన్ అయ్యి, ఎందుకంటే అందరికన్నా ముందు తనే గంట కొట్టడం వల్ల గేమ్ కూడా పూర్తిగా చేయడం వల్ల కొంచెం ఎక్కడో టెన్షన్ పడుతున్నాడు అనే ఫీలింగ్ కలిగింది నబీల్లో. దానివల్ల అతను కూడా కొంచెం నాగార్జున గారు కొంచెం అవును నాగార్జున గారు కూడా తన అది బకెట్ అదే ఉంటుంది కదా చూపించడం జరిగింది. ఇంకోటి ఎందుకంటే గౌతమ్ నబీల్ గేమ్ ఆడేటప్పుడు నబీలే తన్నే పగలగొట్టుకున్నాడు కదా, దాన్ని బట్టి కూడా నబీల్ కొంచెం టెన్షన్ పడుతున్నాడు. ఆ టెన్షన్ ఫేర్. ఎందుకంటే మొన్నటిదాకా అందరూ నిఖిల్ నబీలే టాప్ 2 అన్నారు. ఇప్పుడు సడన్గా గౌతమ్ వచ్చారు. అవినాష్ గారు కూడా తన గేమ్తోనే టాప్ 5లోకి వెళ్ళాడు కాబట్టి నబీల్ గారు టాప్ 4తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందేమో అనుకుంటున్నాను నేను. సో ప్రేరణ అండి నిజంగా గ్రేట్ అనాలి. ఏకైక లేడీ కంటెంట్ టాప్ 5లో ఉండే కంటెంట్ ఆమె. ఎందుకంటే స్టార్టింగ్ నుండి అందరూ ప్రేరణ పేరు ఎవ్వరు చెప్పలేదు. ఉంటే విష్ణుప్రియ టాప్ 5లో ఉండొచ్చు, లేదా హరితేజ గారు ఉండొచ్చు, లేదా సీత ఉండొచ్చు అని అన్నారు. కానీ ఇక్కడ బిగ్ బాస్ సీజన్ 8లో గేమ్స్ అనేవి తారుమారైతే చాలా ట్విస్టులు ఉంటాయని చెప్పి ప్రేరణ నిరూపించి డే 1 నుంచి ఇప్పటి వరకు అదే ఎఫెక్ట్తో ఆమె టాప్ 5లోకి రావడం జరిగింది అనుకుంటున్నానండి. చాలామంది అమ్మాయిలకి ఇన్స్పిరేషన్ ఆమె జర్నీ. కానీ ఆమె అక్కడ ప్రతి ఒక్కరితో వాగ్వాదం చేసిన, ఎందుకంటే నబీల్ విషయంలోనే మొన్న చుట్టూ కట్టాడు కదా, ఫస్ట్ కట్టేసినా కూడా ఫస్ట్ కట్టినా అది చుట్టూ కాదని పోరాడింది కదా, దానికి బిగ్ బాస్ కూడా మళ్ళీ ఆన్సర్ ఇవ్వాల్సి వచ్చింది. నబీల్ తప్పు, ప్రేరణ రైట్ అని. అలా ప్రతి నాగార్జున గారి ముందు కూడా వాగ్వాదంతో తను నాగార్జున గారు అయినా సరే ఏం భయపడకుండా సమాధానం చెప్పింది కాబట్టి ఈ స్టేజ్లో ఉందని అనుకుంటున్నాను నేను. సో చాలామంది బయట ప్రజలు గౌతమ్ని తెలుగువాడు, ఇటు నిఖిల్ని కన్నడవాడు అనేసి భేదాలు చేసి సో మన తెలుగువాడికి మనం ఓటేయాలి, సో కన్నడ వాళ్ళకి మనకి ఎందుకు అనేసి చాలామంది ప్రజలు అభిప్రాయపడతారు. అది కొంతమందే కారండి. ఇప్పుడు అట్టయితే కేజీఎఫ్, కాంతారా ఇవన్నీ ఎందుకు ఆరాధించారు, ఎందుకు హిట్ అయినాయి? ఇప్పుడు అక్కడ పుష్ప 2 కన్నడలో కూడా దుమ్ము రేపుతుంది. ఎందుకు దుమ్ము రేపుతుంది? పుష్ప 2 చూడొద్దని చెప్పండి కన్నడ వాళ్ళకి.
పుష్ప 2 మన తెలుగు కన్నా హిందీలో ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. వాళ్ళని కూడా చూడకండి చెప్పి తెలుగు సినిమాలు మీరు ఎందుకు చూస్తారని చెప్తే RRR కూడా బాహుబలి అంత హిట్ కాదు కదా. ఇక్కడ కంటెంట్ చూడాలి. సినిమా కంటెంట్ బాగుంది కాబట్టి హిందీ వాళ్ళు ఆదరించారు. ఇక్కడ నిఖిల్లో కంటెంట్ బాగుంది కాబట్టి ఇక్కడ తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారని నా అభిప్రాయం అండి. సో మళ్ళీ లాస్ట్ ఇప్పుడు విష్ణుప్రియ నిన్న ఎలిమినేట్ అయింది. సో అది ఫెయిర్ అంటారా? 100% ఫెయిర్. ఎందుకంటే ఆమె లాస్ట్ 1 వీక్లో గేమ్ ఆడింది. పృథ్వీ లేకపోవడంతో గేమ్ ఆడింది తప్ప పృథ్వీతోనే చక్కపోవడం వల్ల ప్రేక్షకులే కాదు వచ్చిన వాళ్ళు కూడా హింట్స్ ఇవ్వడం వల్ల ఆమెకు మైనస్ అవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ శ్రీముఖి గారు చెప్పారు, శివాజీ గారు చెప్పారు, అది కాకుండా వాళ్ళ డాడీ చెప్పారు. అందరు చెప్పినా గివప్ ఇవ్వలేకపోయింది. ఆమె పృథ్వీనే అతుక్కుపోయింది కాబట్టి ఎక్కడో విష్ణుప్రియకి అదే మైనస్ అని అనుకుంటున్నాను. సో మళ్ళీ రోహిణి ఎలిమినేషన్ రోహిణి అండి అవినాష్ కన్నా టాప్ 5లో వెళ్ళకపోతే కంపల్సరీ రోహిణి ప్లేస్ అది. అవినాష్ తన కష్టపడి గెలుచుకున్నాడు కాబట్టి ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం రోహిణి వెళ్ళాల్సి వచ్చింది. లేదా ఒకవేళ అవినాష్ అది గెలిచకపోతే రోహిణి కంపల్సరీ టాప్ 5 ఉండే క్యాండిడేట్ అనుకుంటున్నాను. ఎందుకంటే విష్ణుప్రియ కన్నా రోహిణి గేమ్స్ ఆడారు. లాస్ట్ మినిట్స్ లాస్ట్ 2 వీక్స్ నుండి చాలా జెన్యున్గా పికప్ అయ్యారు. కానీ ఇక్కడ బ్యాక్ నిజంగా చెప్పాలంటే నబీల్ స్టార్టింగ్ నుండి మంచిగా ఆడారు కాబట్టి టాప్ 5కి అర్హుడే. నిఖిల్ టాప్ 5 అర్హుడే. కానీ ఆ అనుపరంగా ఎవరు ఊహించని విధంగా గౌతమ్ టాప్ 2లోకి వెళ్ళడం అది రోహిణికే దెబ్బతీసింది అనుకుంటున్నాను నేను.